శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన. ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు ప్రభు శిలువ శ్రవణ ధ్యాన కూడిక 4వ రోజు. అందరూ వచ్చేయండి, ఆలస్యం చేయకండి. అనుగుణము జరుగుతున్నటువంటి ప్రార్థన చేద్దాం. ప్రభు దయమైన ప్రభువా మీకు స్తోత్రాలు. శిలువ శ్రవణ ధ్యాన కూడికలో పాల్గొన్న బిడ్డలను ప్రేమించండి, ఆశీర్వదించండి. క్రమంగాను మర్యాదగాను ఈ సహవాసం మనం దయచేయండి. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా, ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. నిరంతరం ప్రార్థింప కృపణీయుమా, నిరంతరం ప్రార్థింప కృపణీయుమా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. నామాన్ని భద్రపరచండి, వారికి తగిన ఆశీర్వాదం దయచేయండి. ఆది అంతా మీరే ఉండి ఈ కోరిక నడిపించండి. 4వ దినము మీ సన్నిధిలోగా ఆశీర్వదించమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు శిలువ శ్రమల ధ్యాన కూడిక 4వ రోజుకు వచ్చేసాం మనం. అనుదినము దైవాలయానికి వస్తున్నాం. మీకు ಎಲ್ಲರಿಗೂ కూడా శుభాశీస్సులు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఈరోజు మనం ధ్యానం నిమిత్తం మొదటి దినవృత్తాంతముల గ్రంథం 4వ అధ్యాయం 9, 10 వచనాలు చదువుకున్నాం. 336వ పేజీ. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను. వేదనపడి ఇతనిని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టాను. ఎబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉంట దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానికి అతనికి దయచేసెను. దేవుడి వాక్యాన్ని మనందరి కొరకు దీవించగా ప్రార్థన చేద్దాం. మీరు కూడా ఒక్క నిమిషం ప్రేయర్లో ఉండండి. గొప్ప తండ్రి, మీకు స్తోత్రం ప్రభువా. ఈ వాక్యాన్ని మనం దయచేసి మమ్మల్ని దీవించండి. ఎబ్బేజు జీవితంలో ఎబ్బేజు యొక్క విజ్ఞాపన, అతను పుట్టినప్పుడు తల్లి పడినటువంటి వేదన, ఈ వాక్య భాగం మాకు వివరంగా అనుగ్రహించి మీ నామానికి మహిమ ఘనత తెచ్చుకోమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎబ్బేజు అంటే ఇంగ్లీష్లో జెబేజ్, జెబేజ్, జేబేజ్ లేక జెబేజ్. ఎబ్బేజు అంటే పాత నిబంధన కాలంలో ఒక ఘనమైనటువంటి సహోదరుడు ఎబ్బేజు. ఎబ్బేజు తల్లి చాలా కష్టాలు పడింది. సమస్యలు ఉన్నాయి వారికి.
కూడా సమస్యలు చాలా వస్తాయి. సమస్యలు చూస్తే భయం పెరుగుతుంది మనకి, దేవుడిని చూస్తే విశ్వాసం పెరుగుతుంది. సమస్యల వైపు చూద్దామా, దేవుని వైపు చూద్దామా? సమస్యల వైపు చూస్తే అమ్మో అనే భయం పెరిగిపోతుంది. దేవుడి వైపు చూస్తే విశ్వాసం పెరుగుతుంది. మన జీవితంలో ఈ సత్యాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. ఎబ్బేజును బాధపడి కన్న తల్లి కన్నది, చాలా బాధపడి. ఆమె ఎటువంటి బాధలు అనుభవించిందో వివరించలేదు, కానీ వేదన పడింది ఆమె. బాధ ఎంత గొప్పదో వస్తూనే మనకి సొంత వాళ్ళని గుర్తు చేస్తుంది. సంపద ఎంత చెడ్డదో వస్తూనే మనకు అయిన వారిని దూరం చేస్తుంది. బాధ ఎంత గొప్పది అంటే మనకి నా వాళ్ళు ఎక్కడున్నారు, నా ఆప్తులు ఎక్కడున్నారని జ్ఞాపకం చేస్తుంది బాధ. సంపద ఎంత చెడ్డది అంటే నా అన్న వాళ్ళని కూడా మర్చిపోయేలాగా చేస్తుంది. ఎబ్బేజు జీవితంలో తల్లి పడినటువంటి వేదన ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఏమంటుందంటే 9-10 వచనాలలో, ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనం పొందిన వాడై ఉండెను, వేదన పడి ఇతన్ని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టాను. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొదలుపెట్టి, నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమో. ఈ ప్రార్థన 4 అంశాలు ఉంది ఇందులో. దేవుడు అతడు చేసిన మనవిని అతనికి దయచేసిన. ఎబ్బేజు యూదా గోత్రం. అతని తల్లి వేదన పడి కన్నాను అంటుంది అని వేదన అనే పేరు పెట్టేసింది. ఎబ్బేజు అంటే వేదన, తల్లి పెట్టిన పేరు. ఏంటో ఆ వేదన, మరి ఎన్ని సమస్యలు ఉన్నాయో కనేటప్పుడు ఎంత ఆక్రోశించిందో, ఇదంతా కూడా వేదనమయమైపోయింది. ప్రియమైన బిడ్డలారా, రాజైనప్పటికీ దావీదు కూడా చాలా సందర్భాల్లో శోధనలు, వేదనలు అనుభవించినాడు. బత్షెబ వలన దావీదు యొక్క పేరు చెడింది. అయినా పశ్చాత్తాపమైన దావీదు పశ్చాత్తాపంతో దేవుని శరణ వేడుకొనగా బత్షెబ వలన నలుగురు బిడ్డలనిచ్చాడు దేవుడు. మొదటివాడు షిమ్యా, రెండోవాడు శోభాలు, మూడోవాడు నాతాను, నాలుగోవాడు సొలొమోను. 3 పేర్లు అలా ఉన్నాయి. ఆఖరి వాడికి సొలొమోను అని పెట్టేసింది. సొలొమోను అంటే అందగాడు, జ్ఞాని. ఈ ఒక్కడికి మంచి పేరు పెట్టుకుంటాడు. తల్లులు తన బిడ్డలకు తీర్పు తీరుస్తూ ఉంటారు. వీడిని కన్నందుకు సిగ్గుపడుతున్నాను అంటారు, వీడు నాకు దుఃఖాన్ని కలుగజేస్తున్నాడు అంటారు, వీడు పుట్టకుండా ఉంటే బాగుండు అంటారు. చాలామంది తల్లుల యొక్క ఆవేదన అలా ఉంటుంది. కానీ ఆ బిడ్డ పెరిగి పెద్దవాడై దేవుని వైపు తిరిగి విజ్ఞాపన చేయటం మొదలుపెట్టాడా అతని జీవితం మారిపోతుంది. అలాగే ఎవరి బిడ్డలారా, మీకు ఎన్ని శోధనలున్నా, ఎన్ని వేదనలున్నా, కుటుంబంలో ఎన్ని సమస్యలున్నా దేవుడి వైపు తిరగండి. ఎబ్బేజుకు దేవుడు అడిగింది ఇచ్చేశాడు. మనం పుట్టినప్పుడు మన హిస్టరీ తెలిసేది తల్లికే. ఆమె ఎంత కష్టపెట్టి విసిగించి పుట్టామో ఆ దినాల్లో తల్లికే తెలుసు. స్వతహాగా కనాల్సిందే. ఇప్పటి వరే ఆపరేషన్లు లేవు.
ఇప్పటి వలె సిస్టమ్ లేదు కనుక మన తల్లులు మన కంటానికి ఎంత వేదన అనుభవించినారో. పాత నిబంధన స్త్రీలు చాలా తెలివైన వారు. బిడ్డ పుట్టేటప్పుడే వీడు ఎలాంటి వారో చెప్తూ ఉన్నారు వారు. యాకోబుకు తల్లి పెట్టిన పేరు ఏంటో తెలుసా? మోసగాడు అని. ఎందుకని మోసగాడు అంది? అన్న యొక్క మడిని పట్టుకొని బయటకు వస్తున్నాడు. ఈయన ఎప్పటికైనా అన్నను ముంచుతాడు రా, ఈయన మోసగాడు రా అనుకుంది. ఆదికాండం 32వ అధ్యాయం 27, 28 వచనాలు చూడండి. ఆయన నీ పేరేమి అనగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన నీవు దేవుడితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ మోసగాడు అనబడదు. అమ్మేమో తల్లిగారు ఏం పేరు పెట్టిందమ్మా? మోసగాడు అని పెట్టింది. ఈ మోసగాడు దేవుని వద్ద సాగిలపడి దేవుని పాదాలు పట్టుకొని పోరాడి పోరాడి ఒక రాత్రంతా పెనుగులాడి దేవుని చేత దీవించబడినాడని దైవ సందేశం. అటువలే ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు తన భార్య రాహేలు తనకు కుమారుని కన్నప్పుడు రాహేలు ఏ పేరు పెట్టుకుందో తెలుసండి? బెనోని. బెనోని అంటే దుఃఖపుత్రుడు. ఎఫ్రాతా మార్గంలో ఉన్నారు వారు. ఆదికాండం 35వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. ఆమె మృతి పొందెను, ప్రాణము పోవచుండగా ఇతని పేరు బెనోని. బెనోని అంటే ఏంటమ్మా? దుఃఖపుత్రుడు అని. ప్రాణం పోయే స్థితిలో కంది. వీడు నాకు బహు దుఃఖం కలుగజేశాడు, వీడు దుఃఖపుత్రుడు. చూడండి, ఒక తల్లి ఏమో ఎబ్బేజు అని పేరు పెట్టింది, అంటే వేదన. ఒక తల్లి గారేమో మోసగాడు అని పేరు పెట్టింది. ఒక తల్లి ఏమో బెనోని అని పేరు పెట్టింది. గమనిస్తున్నారు? తల్లుల యొక్క ఆలోచన అలా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు మన తల్లి పేరు పెట్టేటప్పుడు వీడు నన్ను ఎంత విసిగించాడో తెలుసా? గర్భంలో ఉండగానే నన్ను ఎంత వేధించాడో తెలుసా అంటది. వీడు నాకు ఎంత దుఃఖం కలుగజేశాడో అంటది ఖచ్చితంగా. అలాగే కమల పిల్లలుగా పుడితే పెద్దవాడైన ఏశావు యొక్క మడిమ పట్టుకొని యాకోబు బయటకు వచ్చాడు. అందుకని వీడు అన్నను మోసగించే మోసగాడు అవుతాడు అని తల్లి ఆ రోజే తన వాంగ్మూలం ఇచ్చేసింది. అటువలే వీడు నాకు దుఃఖపుత్రుడిగా జన్మించినాడు. వీడి పేరు బెనోని అని పేరు పెట్టేసి. ఒక తల్లి ఏమో వేదన, ఇంకో తల్లి ఏమో మోసగాడు, ఇంకో తల్లి ఏమో దుఃఖపుత్రుడు. కుమారులను అట్లా అన్నారు అన్నమాట. పేర్లు ఇవి వింటూ ఉన్నప్పుడు మన జీవితంలో ఆ తల్లులు అంత శోధన అనుభవించారా అని ఆలోచించక తప్పదు. దయచేసి కొంచెం ముందుకు రండి. రాత్రి చెప్పడం మర్చిపోయాను మీకు. ఉండమ్మా, పర్వాలేదు. గంటేగా మనం ఉండేది, ఒక గంటేగా మనం ఉండేది. రండి, ముందుకు రండి, ప్లీజ్ కమ్.
ఇటుపక్క నా కుడి చేతి వైపు ముందుకు రావాలి. ఇంకా కొంచెం జరగండి అమ్మా, వెనక యూత్ బాయ్స్ ఉన్నారు, జరగండి. మీరు కూడా ఇక్కడ కొంచెం ఖాళీ ఉందండి. మీలో ఎవరైనా వచ్చి కూర్చోవచ్చు. సరే వినండి, వినండి. మొదటి దినవృత్తాంతం 4వ అధ్యాయం 10వ వచనంలో 9వ వచనంలో ఎబ్బేలు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను, వేదన పడిదని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టాడు. ఎబ్బేజు అనగా వేదన, ఎబ్బేజు అనగా వేదన. తల్లులు పాత నిబంధన కాలంలో చాలా తెలివిగలవాళ్ళు. వాళ్ళు ఈ బిడ్డ ఇలా అవుతాడని భావించినారు. వాస్తవానికి అలా అవ్వలేదాడు. ఎబ్బేజు కూడా వేదన అని పెట్టుకుంది, కానీ ఎబ్బేజు చాలా గనుడైనాడు. అలాగే మనకు పేర్లు పెట్టేటప్పుడు కూడా మన పెద్దవాళ్ళు ఈడేమవుతాడో అనుకుంటారు. ఉదాహరణకి మా పెద్దనాన్న బెంగాల్ స్టేట్లో ఇంజనీర్గా ఉండేవాడు, కలకట్టా నగరంలో. మా నాన్న అన్నగారు. నేను పుట్టినప్పుడు మా నాన్న అన్నకు లెటర్ రాశాడు. అన్నయ్య కొడుకు పుట్టాడు, వాడికి ఏం పేరు పెడతారు, పెట్టండి మీరే అని. ఆయన అందరిలో బాగా చదువుకున్నవాడు అనమాట. ఆ దినాల్లోనే ఇంజనీర్ అయిన బెంగాల్ స్టేట్కి. బెంగాల్ స్టేట్లో సుప్రసిద్ధుడైన విద్యావేత్త ఉన్నాడు, ఈశ్వరచంద్ర విద్యాసాగర్. అందుకని విద్యాసాగర్ అని పెట్టరా అన్నాడంట మా నాన్న. ఇంకేముంది, మా నాన్న విద్యాసాగర్ అని పేరు పెట్టి 2 నెలలు అయ్యేటప్పటికి ఆయన ఆలోచించాడు. వాడు చిన్న ఉద్యోగం, నా తమ్ముడికి పోలీస్ కానిస్టేబుల్. విద్యాసాగర్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ లాగా చదివిస్తాడా? వద్దు, ఆ పేరు ఏదో నా కొడుకు పెట్టుకుంటాను అని మళ్ళా నాన్నకి లెటర్ రాశాడు. విద్యాసాగర్ కాదు, నిరంజన్ అని పెట్టారు. నాన్నగారి పేరు కలిసి వచ్చేటట్టు పాల్ నిరంజన్ అని పెట్టరా అన్నాడు. నిరంజన్ అంటే ఎవరి చేతను చావు లేనివాడు, లేక బ్రహ్మ. చివరికి జరిగింది ఏంటంటే తన కొడుకు విద్యాసాగర్ అని పెట్టుకున్నాడు. వాడికన్నా నేను చాలా ఎక్కువ చదివాను. అలా ఉంటే పేర్లు కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పుట్టినప్పుడే తల్లిదండ్రులు తీర్పు తీర్చేస్తారు వీడు ఎలా అవుతాడు అని. ఎబ్బేజు తల్లి కూడా అలాగే అనుకుంది. నన్ను వేధించాడు వీడు వేదన వేదన వేదన, పుట్టుకతోనే వేదన నాకు కలిగించినాడు. అలా పురిటి నొప్పుల్లో నేను బ్రతుకుతానా లేదా అనే సందిగ్ధ కలిగినప్పుడు ఈ దురదృష్ట జాతకుడు పుట్టాడు నాకని ఎబ్బేజు అని పేరు పెట్టింది. ఎబ్బేజు అంటే వేదన పుత్రుడు. ఈ సొసైటీ, తల్లిదండ్రులు నీకు తీర్పు తీర్చి పేరు పెడితే దేవుడు నీవు ఆయనకు సమర్పించుకున్నప్పుడు వేదన శోధన అనే పేరు మార్చేసి ఆయన పేరు మనకి పెడతాడు. ఆయనే పేరు మార్చేస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో ఈ వేదన పుత్రుడు ఎంత గొప్పవాడయ్యాడో అక్కడ మనం చదివితే 9వ వచనంలో తన సహోదరుల కంటే చూసారండి. వేదన అని ఈ పైకి ఒకటికే పెట్టుకుందామే, మిగతా వాళ్ళకి పెట్టలా. ఈ వేదన పుత్రుడు ఏమయ్యాడమ్మా? తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడు విన్నాడు. కారణం ఏంటంటే ఎబ్బేజు ప్రత్యేక ప్రార్థన చేశాడు. చాలా సందర్భాల్లో వీడు
వేస్ట్గా అంటారు తల్లిదండ్రులు కూడా, వీడు వేస్ట్, వీడు పనికిరాడు. తల్లిదండ్రులు చాలా ఇన్సల్ట్ చేస్తారు బిడ్డల్ని, చాలా తప్పది. వేరే వాడి ఫ్రెండ్ ముందే వాడిని తిడతారు, వీడు పనికి మళ్ళీడయ్యా, వీడు వేస్ట్ అయిందని. ఆ బాధ బిడ్డలు భరించలేదు. దానికి అలా అనకుండా దేవా నా బిడ్డను కాపాడు, రక్షించని ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుంది. ఎబ్బేజే ప్రార్థన స్టార్ట్ చేశాడు. ఈ ప్రార్థనలో 4 అంశాలు ఉన్నాయి. 10వ వచనం చదవండి. ఇశ్రాయేలు దేవుని గురించి మొర్ర పెట్టి, నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉంచి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించు. చాలా చక్కని ప్రార్థన, సంక్షిప్తమైన ప్రార్థన, చాలా చక్కని ప్రార్థన. 4 అంశాల్లో మొట్టమొదటి ఆశీర్వదించమని అడుగుతున్నాడు. నీవు నన్ను ఆశీర్వదించయ్యా, నా సరిహద్దును విశాలపరచయ్యా, నీ చెయ్యి నా మీద ఉంచయ్యా, నాకు తోడుగా ఉంటుంది అయ్యా, నాకు కీడు రాకుండా తప్పించయ్యా. అయ్యా చాలా మంచి ప్రార్థన ఇది అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేసాను. ఎంతగా దయచేశాడండి, తన సోదరుల కంటే గరుడుగా చేశాడు దేవుడు. అలాగే ఎబ్బేదు జీవితాన్ని దేవుడికి ఇచ్చేసాడు. ప్రార్థన ఆలకించిన దేవుడు ఎబ్బేదును బహుగా దీవించాడు, తన సోదరుల కంటే ఎక్కువగా దీవించాడు. అంతలో మా నాన్నది కొంచెం చిన్న జాబ్, పెద్దనాన్న ఇంజనీర్, నాన్న అక్క, నా పెద్ద మేనత్త సికింద్రాబాద్ హై స్కూల్ హెడ్ మిస్ట్రెస్, నాన్న చెల్లి పోస్ట్ మాస్టర్ భార్య, చిన్న చెల్లి నర్సింగ్ సూపరింటెండెంట్, నాన్న పెద్ద తమ్ముడు ఆర్టీసీ నల్గొండ ఆర్టీసీలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్, నాన్న చిన్న తమ్ముడు ఇండియన్ ఆర్మీలో హౌల్దార్ మేజర్, తర్వాత చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్ అయ్యాడు రైల్వేలో. మా నాన్న మాత్రం పోలీస్ కానిస్టేబుల్. వాళ్ళందరూ అనుకున్నారు సుందరరావు అన్న పిల్లలు ఏం చదివిస్తాడు ఆయన, మన పిల్లల్నే బాగా చదివిస్తున్నాం అనుకున్నారు. చిత్రం ఏంటంటే మా అమ్మ నాన్నకి పుట్టిన 5 కూడా ప్రభుత్వ ఉద్యోగాలు చేశారు టోటల్గా. అక్క మెడికల్ సూపరింటెండెంట్, నేనేమో డివిజనల్ చీఫ్, పెద్ద తమ్ముడేమో కాలేజీ సూపరింటెండెంట్, చిన్న తమ్ముడేమో ఫిజికల్ డైరెక్టర్, చెల్లేమో సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్. ఈ స్థితి నాన్న అన్నదమ్ములకి ఇంకెవరికి ఇంత గొప్పగా రాలేదు. అది దైవ నిర్ణయం. అమ్మ బాగా ప్రార్థన చేసేది మా కోసం. అందుచేత కుడి ఎడమలు తారుమారైపోతాయి ప్రార్థన వల్ల, కుడి ఎడమ తారుమారైపోతాయి. నా బిడ్డలు కుందేళ్ళు, వాళ్ళ బిడ్డలు తాబేళ్ళు అనుకుంటారు అన్నదమ్ముల్లో. మీకు కొందరు తెలుసు, కొందరు అన్నదమ్ముల్లోనే చాలా వ్యత్యాసం ఉంటుంది. వేరే ఏం చదివిస్తున్న పిల్లల్ని నీ బాగుందా నువ్వేం చదివిస్తావు, చాలా చిన్న చూపు చూస్తారు. ఎందుకంటే ఆయన ఉద్యోగం కాబట్టి. అందరూ ఉద్యోగస్తులే, తమ్ముడు మాత్రం పొలం పని చేసుకుంటున్నాడు. వాళ్ళ బిడ్డలంట 10వ క్లాస్ వరకు వస్తారేమో బహుశా. ఆడు కూడా తట్ట పుట్ట పట్టుకొని పొలం వెళ్ళాల్సిందే అనుకుంటారు. ఓడలు బళ్ళు అయిపోతాయి, బళ్ళు ఓడలు అయిపోతాయి. కారణం ఓ తల్లిగా నీ ప్రార్థన, ఓ బిడ్డగా నీ ప్రార్థన కదండి. కుందేలు వెనకబడింది, తాబేలు ముందుకు వెళ్ళిపోయింది. చిన్ననాటి కథ కూడా తెలుసు కదా మీకు. 2 పంచం పెట్టుకున్నాయి. ఇదిగో ఇక్కడి నుంచి పెద్ద కాలం వచ్చిన దాకా మనం పరిగెత్తుదాం. కుందేలు చాలా ఫాస్ట్, తాబేలు వెరీ వెరీ స్లో. కుందేలు అందంట సరే కానీ అందంట.
కుందేలు సెంటర్కి వెళ్ళిపోయింది. ఏడి తాబేలుగాడని చూస్తుంది. ఆడు ఇక్కడిక్కడే ఉన్నాడు. ఇంకా సరేలే అని అక్కడ చక్కగా టిఫిన్ చేసి కాఫీ తాగి సోడా తాగి కిళ్ళి కూడా వేసుకొని కుందేలుగాడు అక్కడికి వచ్చిందంట. ఈడక్కడ కూర్చుండగానే తాబేలు బయలుదేరి వెళ్ళిపోతా ఉంది. మెల్లగా చూసింది, ఇక్కడే ఉందిగా, ఇదేమో వెళ్ళిపోతా ఉంది. ఈ కుందేలుకి నిద్ర వచ్చింది. తిన్నాడుగా, కాసేపు అలాగే మగతగా ఉన్నాడు. లెగి చూసేటప్పటికి పెద్దగా వంతుని సమీపంలో ఉంది తాబి. ఇక్కడి నుంచి పరిగెత్తడం స్టార్ట్ చేశాడు. ఆ పరుగులో కింద పడుతున్నాడు. ఆతృత. మళ్ళీ చూస్తున్నాడు, మళ్ళీ పరిగెత్తున్నాడు, మొగవెట్టి చూస్తున్నాడు, రీచ్ అవుతున్నాడు. పెద్దగా ఆ సెంటర్కి వెళ్ళిపోతున్నాడు. చివరికి తాబేలే వెళ్ళిపోయింది. అంతే. మనం గొప్పవాళ్ళని వెళ్ళబెగితే మనం కూడా అలాగే అయిపోతాం. చరిత్ర చెప్తుంది అది. మనకి ఆస్తులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, డబ్బు ఉంది, హోదా ఉంది. మన పిల్లలే టాపర్స్ అనుకుంటాం. నెవర్. ఏ పిల్లవాడైతే దేవుని సన్నిధిలో విరిగి నలిగి జీవిస్తున్నాడు టాప్లో. మీ అందరికీ తెలుసు, కొత్తేళ్లలో భాస్కర్ రావు అని ఒకడు ఉండేవాడు. పిచ్చి పిచ్చిగా ఉండేవాడు. చనిపోయాడులేండి భాస్కర్ రావు గారు. ఎర్రగా ఉండేవాడు. ఇంటి పేరు మర్చిపోయాను నేను. వాడి కొడుకు బీటెక్ అయిపోయి ఎంటెక్ అయిపోయి అమెరికాలో జాబ్ చేస్తున్నాడు. భాస్కర్ రావు పెద్దవాడి దగ్గరికి వెళ్ళి ఊడిగలు చేసి వచ్చిన కొంచెం ధాన్యంతో గడుపుకునేవాడు ఇల్లు. చాలామందికి తెలుసా భాస్కర్ రావు. అలాగే ప్రియమైన బిడ్డలారా, మేము గొప్పవాళ్ళమని ఎప్పుడు వినవేయకూడదు. అలాగే మేము చాలా దుఃఖపుత్రులు అనుకోవద్దు, మేము వేదన పుత్రులు అనుకోవద్దు, మేము పనికిమాలినాడు అనుకోవద్దు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, సమాజం ఏ తీర్పు ఇచ్చినా, సమాజం వీడి పనికిరాడని తీర్పు ఇచ్చినా, నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకున్నట్లయితే ఎబ్బేసి వలె దేవుడు నిన్ను కనపరుస్తాడు. ఇది సూత్రం. అన్నదమ్ముల్లోనే వ్యత్యాసాలు ఉన్నాయి, మనకు కనపడుతూ ఉంటాయి. మేము ఉద్యోగస్తులం కాబట్టి మేము చాలా టాప్, మా పిల్లలు టాప్ అనుకుంటారు. టాప్ లేదు, ఏమి లేదు. ఆ పొలం పనిచేసేవాడి కొడుకేమో పైకి వెళ్ళిపోతాడు. టాప్ అన్నవాడేమో మాకు పొలాలు ఉన్నాయి, మేము బాగున్నాం అన్నవాడేమో కిందకి వెళ్ళిపోతాడు. ఎందుకంటే నీవు ఆలోచించిందే నీకు దెబ్బ కొడుతుంది. నేను చాలా ఎక్కువ అనుకున్నదే నిన్ను దెబ్బ కొట్టేటట్టు చేస్తాను. ఆ పొలం పని చేసుకునే తమ్ముడు కూడా నీ అంత గ్రేట్గానే అయిపోతాడు. బిడ్డలు ఇంకా గ్రేట్ అవుతారు, బిడ్డలు జాబ్స్ చేస్తారు. అందుచేత మా అమ్మ అనేది అప్పుడప్పుడు నవ్విన నాపచేనే పండుద్దేని. నాపచేను అంటే ఏంటండి? నాపరాళ్ళు తప్ప ఏమీ మళ్ళీ బలంగా ఉండవు. అందులో నవ్విన నాపచేను పండుతుంది. ఎబ్బేజు జీవితం కూడా పండింది. ఇప్పుడు ఎబ్బేజు తన సహోదరుల కంటే గొప్పవాడైపోయినాడు. ఘనము పొందిన వాడైనాడు. నీవు కూడా ఘనం పొందుతావు. నీవు నీ తల్లికి తండ్రికి వేదన కలిగించిన దేవుడికి సమర్పించుకో, దేవుడు నిన్ను మార్చివేస్తాడు. ఎబ్బేజులో ఉన్న 4 అంశాల ప్రార్థన మనకు కూడా కావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎబ్బేజు వలె దేవుడికి సమర్పించుకుంటే ఆయనే హెచ్చిస్తాడు. సమర్పించుకుంటే నిన్ను హెచ్చిస్తాడు. రాజే కింకరుడు, కింకరుడే రాజు, ఎవ్వారికి ఎవ్వారిలో ఒక పద్యం ఉంది కదండి. రాజు అట్టడికి వెళ్ళిపోతాడు, కింకరుడు ఎందుకు పనికిరానన్నవాడు రాజు అవుతాడు. ఈ తేడా ఎక్కడొచ్చిందంటే, బిడ్డలు విరిగి నలిగిన హృదయంతో దేవుని సమర్పించుకొని మా స్టేటస్ ఇంతేనని తను తాను తగ్గించుకొని ఎబ్బేజు వలె ప్రార్థిస్తే మొర్ర పెట్టాడటండి 10వ వచనంలో.
నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. వెరీలీ బ్లెస్ మీ, ఐ సే వెరీలీ బ్లెస్ మీ లార్డ్. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు, నా సరిహద్దును విశాలపరచు. మనకి ఎర్ర చర్చి ఉండేది చాలాళ్ళ క్రితం. దాంట్లో చాలా కాలం సేవ జరిగింది. కొంతమంది పట్టేవాళ్ళు అంతే, ఒక 50 కానీ 60 కానీ 70 కానీ. స్త్రీలందరూ ప్రార్థన చేసేవాళ్ళు, మా సరిహద్దుని విశాలపరచు అని. ప్రతి వారి నోట ఆ మాటే ఉండేది ఆ రోజుల్లో. మా సరిహద్దు విచారపరుస్తుంది అనేవాళ్ళు పెద్దోళ్ళు. చనిపోయారు చాలా మంది. ఎవరు చేసినా ఆ మాటే చేసేవారు. నిజంగానే దేవుడు సరిహద్దుని విశాలపరిచినాడు. టోటల్గా ఈ స్టేజ్ అంత ఉంటుంది చర్చ్. ఆ చివరి నుంచి ఈ చివరి దాకా ఎంతో అంత ఉంటుంది. ఒక్కరమ్మ ఉంటుంది, కొంచెం ఉంటుంది. దాని తర్వాత ఇంకో చర్చి ఇచ్చాడు దేవుడు. 200 మంది పెట్టారు. అప్పుడు ప్రార్థన చేశారు, మా సరిహద్దుని విశాలపరిచి చెప్పేసి వలే ఇప్పుడు కావలసినంత స్థలం ఇచ్చాడు. అలాగే నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు, 3వ మాట ఇది. మొదటిదేమో నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. అలా చేసాడు యాకోబు. మోసగాడు అంది అమ్మ, నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించయ్యా. నీవు నన్ను దీవిస్తేనే తప్ప నిన్ను నేను విడవను. నీవు నన్ను దీవిస్తేనే తప్ప విడవనయ్యా. కాలుతో కొట్టాడు దేవుడు. తొడకూడు వసిలిపోయినా అలాగే పట్టుకొని వేలాడినాడు. అప్పుడు యెహోవా దేవుడు ఏమన్నాడు, నీవు మనుషులతో కాదండి దేవుడితోనే పోరాడి గెలిచావు కనుక ఇక నీ పేరుకి ఇశ్రాయేలు కానీ యు ఆర్ నో మోర్ ఏ మోసగాడు. ఇక మీద నువ్వు మోసగాడు కాదయ్యా. ఇజ్రాయేలు జాతికి మూల పురుషుడివి. ఎంతమంది బిడ్డలు ఇచ్చినాడు ఆ ఇశ్రాయేల్కి? 12 మందిని. మామూలు విషయం అంటే దేవుని గురించి మొదలుపెట్టి నిశ్చయముగా ఆశీర్వదించు, నా సరిహద్దు విశాలపరచు, నీ చెయ్యి నాకు తోడుగా ఉండు, నాకు కీడు రాకుండా దానిలో నుండి తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనం చేసిన దాన్ని అతనికి దయచేసను. ప్రియమైన దేవుని బిడ్డలలో సోదరుల కంటే ఎక్కువ తనకు ముందు పుట్టిన సోదరులందరికంటే ఎబ్బేజు గనుడైనాడు. అలాగే రాహేలమ్మ దుఃఖపుత్రుడు అని పేరు పెట్టింది. మరణిస్తూ కంది. కొంచెం కొడవూపిరుంది. ఆ కొడుకును చూసుకుంది. దుఃఖపుత్రుడు వీడు అంది. దుఃఖపుత్రుడు ఏమయ్యాడమ్మా చెప్పండి? రైట్, అది కుడి చేతి పుత్రుడు, ది సన్ ఆఫ్ రైట్ హ్యాండ్. యాకోబు ఏమన్నాడు? రాహేలమ్మ భర్త గారు, నా కుడి చేతి పుత్రుడు. అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టిన నా కుడి చేతి పుత్రుడు. గమనించినారా? బెన్యామీను గోత్రం నుంచి రాజులు బయటకు వచ్చారు. యోసేపు గోత్రం, బెన్యామీను గోత్రం సుప్రసిద్ధమైన గోత్రాలు. వేదన పుత్రుడేమో సహోదరుల కంటే గొర్రెడైనాడు. దుఃఖపుత్రుడేమో కుడి చేతి పుత్రుడైనాడు. మోసగాడేమో ఇశ్రాయేలు అయినాడు. ఈ 3 సందర్భాలను గమనిస్తూ ఉండండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుడు మనల్ని హెచ్చిస్తూ ఉన్నప్పుడు ఆయన దీనమైన చేతి కింద దీన మనస్కులై ఉండాలి. ఈరోజు నీ జీవితాన్ని దేవుడు మార్చగలడు. మనందరి జీవితాన్ని మార్చగలడు. ఎబ్బేజు వలె మనం జీవించినట్లయితే, ఎబ్బేజు లాంటి ప్రార్థన మనకు కూడా ఉంది. ఆశీర్వాదాలు పొందుతాం. నీవు నన్ను నిశ్చయముగా దీవించయ్యా, నీ చెయ్యి నాకు తోడుగా ఉంచయ్యా, ఏ కీడు రాకుండా నన్ను కాపాడయ్యా. చివరికి తన సహోదరుల కంటే గొప్పవాడైనాడు. ప్రియమైన తల్లిదండ్రులారా, మీ బిడ్డల విషయంలో దేవుణ్ణి అడగండి. మీరే సొంత తీర్పు ఇవ్వకండి. వీడు పనికి మాలినోడు అనకండి. బిడ్డల్ని ప్రార్థన చేయండి. దాని బదులుగా
నువ్వెందుకు పనికి వస్తావురా అని తోలనడకండి. అతని కొరకు ప్రార్థించండి. వీడు వేస్ట్ అనకండి. దేవునికి విజ్ఞాపన చేయండి. వీడు పనికిరాని వాడు అనకండి. దేవునికి విజ్ఞాపన చేయండి. యవన బిడ్డలు కూడా మా ఇంట్లో ఇలా అంటున్నారు, బయట కూడా పనికిమాలినాడు అంటున్నాడని కుంగిపోకుండా ఎబ్బేసి వలె దేవుణ్ణి అడగండి. దేవుడు ఎబ్బేసుకి ఏ విధంగా సమకూర్చినాడో నీకు మనందరికి కూడా సమకూర్చే దేవుడే ఉన్నాడు. నీ బిడ్డలు నీకన్నా గొప్పవారు అవుతారు. నీ బిడ్డలు సొసైటీలో ఘనంగా ఎంచబడతారు. నీ బిడ్డలకి దేవుడు బ్రతుకు తెరిపిస్తాడు. ఒక తల్లిగా నీ ప్రార్థన చాలా అవసరం. కుమారుడుగా నీ ప్రార్థన ఎబ్బేసు వలె చాలా అవసరం. ఎబ్బేసుకి తల్లి ప్రార్థన చేసే అవకాశం లేదు. అవి ఏమైపోయిందో కానీ వేదన 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 పుత్రుడు. తెనాలి శిశు మాస్టర్గా పనిచేసేటప్పుడు విజయవాడ నుంచి ఒకడు వచ్చేవాడు, బ్యాప్టిస్ట్ పాలెం నుంచి. నా దగ్గర అతను పాయింట్స్ మెన్. లేట్ అయ్యా అంటే శోధన అండి, శోధన బట్ లేట్ అయిందని. ఓ రాసి తీసుకెళ్ళి కాపీ తీసుకున్నాడు. ఎన్ని కప్పులు దాని శోధన అనేవాడు. అతని ఊతపాలు అది తెచ్చాను శోధన పోయినా అనేవాడు. మిగిలిన డబ్బులు శోధన ఇంకో డబ్బులు అనేవాడు. నోరు చేస్తే శోధన. స్టేషన్ అంతా అతని పేరు పెట్టావు శోధన అని. ఏదో పేరు ఉంది, జాన్సన్ ఏదో. మాట్లాడితే శోధన. ఏమంటే బాగున్నారా శోధన అంటాడు కొత్తడు కనపడ్డాడు. మీ అబ్బాయికి జాబ్ వచ్చిందా శోధన అనేవాడు. ఎందుకు అలా నేర్చుకున్నాడో తెలియదు. చాలా మంచి వాళ్ళు, ప్రార్థన పరుడు. అలాగే తల్లిగారు కూడా శోధన వేదన కదండి పేరు పెట్టుకుంది. నీ బిడ్డలు యేసు ప్రభు మీ బిడ్డలను ఉన్నతులుగా తీర్చిదిద్దుపోతున్నాడు కనుక దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఉండండి. చూడండి ఒకసారి ఆదికాండం 35వ అధ్యాయం 18వ వచనం. అది చదువుతుంటే చాలా బాగుంటుంది. ఆదికాండం ఒక్క నిమిషం 35:18 చూడండి. 17 కూడా చూద్దాం. ఆమె ఇంకొంచెం 16 ఎఫ్రాతాకు వెళ్ళి మార్గములో మరి కొంత దూరం ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడిన. రాహేలు ఎవరమ్మా? యాకోబు భార్య. యాకోబు భార్యల పేర్లేంటి? లేయా రాహేలు. రాహేలు సంగతి ఇక్కడ. ఎఫ్రాతాకు వెళ్ళి మార్గంలో మరికొంత దూరం ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదంతో ప్రయాసపడెను. ఆమె ప్రసవన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో, భయపడకము, నీకు కుమారుడు పుట్టిడమ్మా, భయపడవద్దు. ఆమె మృతి పొందెను. ప్రాణము పోచుండగా అతని పేరు బెనోని అనేను. నా దుఃఖపుత్రుడా, నిన్నిక చూడలేరురా, నా ప్రాణం పోతుందిరా, ఎంత వేధించి పుట్టావురా, ఎంత కష్టపెట్టావు నన్ను, మరణం అవుతుంది బెనోని అంది. అతని తండ్రి అతనికి బెన్యామీను అంటే ఏంటి? కుడి చేతి పుత్రుడు, ది సన్ ఆఫ్ మై రైట్ హ్యాండ్. ఎందుకంటే వృద్ధాప్యంలో వంగిపోయిన యాకోబుకు బెన్యామీను కుడి చేతి పుత్రుడు. బెన్యామీను చేయబట్టుకున్నట్టున్నాడు యాకోబు. కుడి చేతి పుత్రుడు అని పేరు పెట్టుకున్నాడు. అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేమును ఎఫ్రాతా మార్గమున పాతి పెట్టబడెను. యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభము కట్టించిన. అది నేటి వరకు రాహేలు సమాధి స్తంభము. చాలా అది రాహేలు చరిత్ర. అటువలే ఇంకొక వాక్యం చూద్దాం. ఆదికాండం 32వ అధ్యాయం. ఆదికాండం 32వ అధ్యాయం 7
22 వచనం. భయం భయం భయం. యాకోబుకు భయం. యాకోబుకు ఎవరంటే భయం అమ్మా? అన్న ఏసావంటే భయం. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను 2 దాసీలను 11 మంది పిల్లలను. ఇప్పుడు నాకు చెప్పండి, 12 వాడేవాడు బెనోని. అప్పటికి ఇంకా పుట్టల. 11 మంది పుట్టారు, బెనోని ఇంకా పుట్టల. ఇప్పటికి బతికే ఒక రాగలమ్మ. 12వ వాడు బెనోని, అప్పుడు చనిపోయినారు. తన 11 మంది పిల్లలు తీసుకొని ఎబ్బోకు రేవు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి కలిగినదంతా పంపివేశాను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. చూడండి, 11 మంది బిడ్డలు, 2 భార్యలు ఉన్నా కూడా ఈ రాత్రి యాకోబు ఒక్కడే మిగిలిపోయినాడు. ఈ ఒక్కడే మిగిలిపోతే మెడిటేషన్ అంటాం దాన్ని, దేవుడికి సమర్పించుకుంటున్నాడు. ఎబ్బోకు రేవులో, పదనరాములోని ఎబ్బోకు రేవు. ఒక నరుడు అతనితో పెనుగులాడుతున్నాడట. తెల్లవారుచున్నది కనుక పోనివ్వంటే నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయను. ఎంత స్ట్రాంగ్గా ఉందో చూడండి. నిన్ను నేను విడువను దేవా. సింగే సాంగ్. చాలమ్మా, నిన్ను పోనివ్వను అని కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు. 25వ వచనంలో ఉంది, అతన్ని గెలవకుండా చూసి తొడగూటి మీద అతన్ని కొట్టెను. దేవుడు ఏం చేశాడమ్మా? తొడగూడు హిప్ మీద కొట్టాడు. ఇప్పటికైనా వదులుతాడని. చాలా పెయిన్ఫుల్ ప్రాంతం హిప్ అంటే. ఇక నడవలేము కదా హిప్ దెబ్బతింటే. అయినా కూడా పట్టుకొని ఉన్నాడు. తెల్లవారుసరి పోనీ అంటే నేను పోనీమదయ్యా, నన్ను వచ్చిన వాడు దేవుడని తెలుసుకున్నాడు. అప్పుడు నీ పేరేంటి అంటే పేరు ఏదేదో చెప్పట్లా. నేను లాబాను యొక్క అల్లుడిని కానీ, ఇస్సాకు యొక్క కొడుకునని కానీ, అబ్రహాం యొక్క మనవడని కానీ చెప్పమంటున్నాడు. నా పేరు మోసగాడయ్యా, యాకోబని కాదు, నా పేరు మోసగాడయ్యా అనగానే నీవు దేవుడితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచిదివు కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే. చూశారండి, యాకోబు అనబడదు, ఇశ్రాయేలు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవునితో కూడా పోరాడి గెలిచినాడు కనుక నీ పేరు ఇశ్రాయేలు. అందుకు ఆయన ఎందు నిమిత్తము నా పేరు అడుగుతూని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించను. యాకోబు అడుగుతున్నాడు, నా పేరు మార్చావు కానీ నీ పేరు చెప్పయ్యా అన్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఎందు నిమిత్తమయ్యా నా పేరు నీకు? అంతే. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూసి తిని, ముఖాముఖిగా దేవుని చూశాను, ఆయనను నా ప్రాణము దక్కిందని ఆ స్థలానికి పెనుయేలు అంటే దేవుని ముఖము, దేవుడు చూశానని పెట్టుకున్నాడు. ఈ 2 సందర్భాలు. 3వ సందర్భం ఏమో వేదన పుత్రుడు. ఒక సందర్భం ఏమో ఇశ్రాయేలుగా యాకోబు మార్చబడ్డాడు. ఇంకో సందర్భంలో బెన్యామీనుగా మార్చబడ్డాడు. ఇప్పుడేమో ఎదిగో ఎబ్బేజు గరుడైనాడు. ది గ్రేట్ జెబేజ్. ఎబ్బేజ్ ఇంగ్లీష్లో జెబేజ్ అంటారు.
గ్రేట్ జబేజ్ ఈజ్ మోర్ దాన్ హిస్ బ్రదర్స్. అతని అన్నదమ్ముల కంటే అతడు చాలా ఎక్కువైన వాడు, ఘనుడైనడు. ఆనరబుల్ జబేజ్. అంత క్రితము వేదన. జబేజ్, ఎబ్బేజ్ అంటే వేదన, వెరీ సారఫుల్. కానీ ఇప్పుడు వెరీ స్ట్రాంగ్ మ్యాన్. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనం కూడా మన జీవితంలో ఇతరులకు తీర్పు ఇవ్వద్దు, ముఖ్యంగా నీ బిడ్డలకు తీర్పు ఇవ్వద్దు. నీ బిడ్డల కొరకు ప్రార్థించు, పెనుగులాడి ప్రార్థించు. నీ బిడ్డలు ఉన్నతులు అవుతారు. యేసు నామములో వారి కొరకు ప్రార్థించు, అంతేగాని వాడిని వదిలేయొద్దు. నీ బిడ్డ మాట వింటలేదు, ప్రార్థించు. వాడితో తిరుగుబాటు చేయొద్దు, వాడిని కొట్టడానికి ప్రయత్నించవద్దు, దూషించవద్దు, నిగతించే పోరా అని శాపనార్థాలు పెట్టద్దు. నీ బిడ్డల కొరకు ప్రార్థించు. నీ ప్రార్థన దేవుడు వింటాడు. రాహేలమ్మ ప్రార్థన దేవుడు విన్నాడు కదండి. ఎబ్బేజు తల్లి గారి యొక్క ప్రార్థన దేవుడు విన్నాడు. యాకోబు యొక్క ప్రార్థన దేవుడు విన్నాడు. నీ ప్రార్థన, నా ప్రార్థన దేవుడు విన్నాడు. ఈ పరిశుద్ధ వాక్యమా దేవుడు మనందరి వీటిలో ఆశీర్వదించిన కనుక ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రార్థన కన్నా ముందు 2 అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. సంఘ కమిటీ వారికి అనౌన్స్మెంట్. సంఘ పెద్ద కమిటీ సభ్యులు చొప్పుర పోతురాజు గారు నిన్న చెప్పారు, సమాజం తోటకు వెళ్ళే దారిలో 2 ట్రాక్టర్ లోడ్స్ ఇటుకరాయి పొడి అన్లోడ్ చేశారట ఆ దారిలో పరచడానికి. ఇంకా 2 ట్రాక్టర్లు వస్తాయట. చర్చ్ కమిటీ వారు దాని విషయంలో శ్రద్ధ వహించి అవి సరిగ్గా పరిచే పనికి కలిగి ఉండాలని కోరుతున్నాడు. మరొక అనౌన్స్మెంట్ బిడ్డలారా, మీరు వచ్చే దానిలో వాటర్ క్యాన్ ఉంది. వాటర్ క్యాన్కి ట్యాప్ ఉంది. గ్లాసులు పెట్టారో లేదా అది మాత్రం తెలియదు నాకు. ఆ నీళ్లు తాగండి. 2 డస్ట్బిన్స్ ఉన్నాయి అటు ఇటు. ఏదన్నా కాగితాలు వేయాలంటే డస్ట్బిన్లు వేయండి. చర్చి ప్రోగ్రెసివ్గా ఉంది. మరొక చిన్న ప్రకటన, మైకులో చెప్పి ఊరంతా వినకూడదు అనుకుంటున్నాను, పెద్దగానే చెప్తాను. సంఘ కమిటీ వారి దగ్గర డబ్బులు లేవు, అది అలాగే ఉండిపోయింది. రేపు ఆదివారం షెడ్ కొరకు డబ్బులు కట్టి తలా ఒక 500 లేకపోతే 400 లేకపోతే 300 లేకపోతే 200, మీ ఇష్టం, అది మీ కెపాసిటీ. వేలు అడగట్లేదండి. అవి కమిటీకి ఇద్దాం. 1,50,000 వ్యక్తి ఆయన వేయించాడు. రేకులు కూడా ఉన్నాయి, చూసారు లేదంట. రేకులు కూడా వచ్చేది. అవి బిగించడానికి పని వారికి డబ్బులు కావాలి, పెద్ద బోర్డుకి డబ్బులు కావాలి. బోర్డు 40,000 ఉంటుంది. కమిటీ వారి చేతులు నలుపుకుంటారు. ఏం చేద్దామని చర్చిలో మీరు ఇచ్చే 1,000, 2,000 అవి కూడా అయిపోయినాయి. ప్రతి వారం పైన చదివి కూడా వస్తే అవి కూడా అయిపోయినాయి. కనుక ఏమీ అనుకోకుండా 200, 300, 400, 500 ఎక్కువ డబ్బులు ఇప్పుడు వద్దులేండి. 75 సంవత్సరాల వజ్రోత్సవం చేస్తామే, డైమండ్ జూబ్లీ అప్పుడు ప్రార్థన చేద్దాం. తండ్రి కృపామైన దయమైన బిడ్డను ప్రేమించండి, ఆశీర్వదించండి, ఆదరించండి. ఎబ్బేజు అనబడే జబేజ్ దేవునికి మొదలుపెట్టి నిశ్చయముగా ఆశీర్వదించయ్యా, నా సరిహద్దు విశాలపరచయ్యా, నీ చెయ్యి నా మీద తోడుగా ఉంచయ్యా, నాకు కీడు రాకుండా తప్పించయ్యా అని ప్రార్థన చేసినందువల్ల తన సహోదరు కంటే ఘనమ పొందిన వాడై ఉన్నాడు. ఒకవేళ తల్లి ఎబ్బేజు వేదన పుత్రుడు పేరు పెట్టినప్పటికీ ఎబ్బేజు దేవుడు ఆశీర్వదించినాడు. ఆ ప్రకారమే యాకోబుకు మోసగాడు అలాంటి పేరు తల్లి పెట్టిన ఇశ్రాయేలుగా మార్చబడినాడు. నాకు దుఃఖం కలిగేసిన కుమారుడు బెనోని అని రాహేలమ్మ పేరు పెట్టిన ఆ బిడ్డ కుడి చేతి పుత్రుడైనాడు. దేవుని యొక్క దయా కృప, ఆ కృపని బిడ్డలైన మాకును
మేము కొనియాడుతున్న ప్రతి బిడ్డకు దయచేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మన రక్షకుడును పరమ తండ్రి అయిన దేవుని కృపాదయ, ఆయన ప్రేమిస్తున్న సంఘం అంతటికి పరలోకం నుండి ఆయన దయా కృప హెచ్చుగా మనందరిపై ప్రోక్షించబడును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.